ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. చిత్తమే ఈ జనచంద్రం తెలుస్తుంది చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, పప్పు గారికి ఈ జనచంద్రం తెలుస్తుంది. ఎక్కడ చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయి ఉన్నాడు. అరెస్ట్ అయి ఉన్నాడు. ఎవరు లోకేష్ అరెస్ట్ అయి ఉన్నాడు. ఏ కట్ చేసుకుంటా కూడా ఖాళీ లేని విచిత్రం ఉన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. ఆయనకు ఓట్లు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడున్నాయి ఓట్లు? ఈ జనాన్ని చూస్తేనే ఆయనకి జడిచిపోతాడు. ఒక మూలగా రాడు, ఎక్కడికి రాడు. ఆయన సినిమా ఫీల్డ్ లో ఉండాలి, అంతేగాని జనంలో ఉండవాడు. జనసునామీ అంటే జగనే జనం, జగనే జనం, జగనన్న పొలం, జగనన్న పొలం, జగనన్న. నమస్కారం. మాది మొగల్తూరు మండలం, నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం. నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం. ఓకేనా? మాది పోలయం సొంతూరు. కానీ మా నరసాపురం నియోజకవర్గం పోటీ చేసిన డిపాజిట్లు కూడా రావు. జగన్ గారికి వేస్తాం ఖచ్చితంగా. ఎన్ని పార్టీలు వచ్చినా పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడు కదా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఎంతమంది కలిసి వచ్చినా జగన్ వేస్తాం. ఎస్సీబీసీ మైనార్టీ అందరినీ ఏకాధికం తీసుకొచ్చి ఇలా ఒక సూటిగా తీసుకొచ్చి అందరినీ ఒక అందరితో స్థాయిగా ఎందుకు ఇప్పుడు వరకు ఎలా చేసిన క్యాండిడేట్లు అందరూ కూడా ఎస్సీబీసీ కదా 100%. ఇప్పుడు ఎస్సీబీసీ వాళ్ళకి కొంటుగట్టి ఇందులో 90% ఆఫ్ ఎస్సీబీసీ ఉంటారు 100%. అయితే మళ్ళీ జగన్ గారి జెండా జగన్ గారి జెండా ఎగరేస్తారు, నరసాపురం ముద్దుని ప్రసాద్ గారి జెండా ఎగరేస్తారు.